ఈనాడు సంగారెడ్డి జిల్లా ఎడిషన్లో క్షేత్రస్థాయిలో ఉండరు, కార్యాలయంలో కనిపించరు, ఈ శీర్షికతో ఒక వార్త ప్రాచుర్యమైందండి. ఇది ముఖ్యంగా మన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కాంప్లెక్స్ సంబంధించిన వార్త అండి. దీంట్లో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కార్పొరేట్ తరహాలో నిర్మించిన కలెక్టరేట్ మనది. అత్యధిక శాఖలు ఇందులోనే ఉన్నాయి. ఇక్కడ పనిచేసే అధికారులు సమయపాలన పాటిస్తేనే ప్రజలు మెరుగైన సేవలను మార్గం సుగమం అవుతుందనే ప్రస్తుత కలెక్టరేట్లో ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఇది వాస్తవం అండి. ప్రజావాణి కార్యక్రమంలో కూడా జిల్లా సంబంధించిన అధికారులందరూ అక్కడ ఖచ్చితంగా అందుబాటులో ఉండవలసిన పరిస్థితులు. ఎందుకంటే స్వయంగా కలెక్టర్ గారు ఇంకా ఉన్నత అధికారులందరూ దాన్ని సమీక్షిస్తారు కాబట్టి ఆ సమయంలో అందుబాటులో ఉండవచ్చు. కేవలం ఆ ఒక్క కారణంగా చాలా వరకు 32 కార్యాలయాలు ఉంటే ఆ 32 కార్యాలయాల్లో దాదాపు సగం కంటే ఎక్కువ కార్యాలయాల్లో కేవలం ప్రజావాణి జరుగుతుందనే ఒక్క కారణంగా అక్కడ సంబంధించిన జిల్లా అధికారి ఒక్కడు అక్కడ ఉంటే సరిపోతుంది, లేదంటే వాళ్ళకు సంబంధించిన ఇన్ఛార్జ్ ఉంటే సరిపోతుంది. ఆ ఒక్క కారణంగా మిగతా సంబంధిత అధికారులు కూడా చాలా నిర్లక్ష్యంగా ఉంటారని ప్రతి మాటకు జవాబు ఏమొస్తుందంటే ప్రజావాణి జరుగుతుంది కదండి, తర్వాత చూద్దాం. ప్రజావాణి జరుగుతుంది కదా, అధికారి అక్కడ ఉన్నాడు. ఉన్న అధికారికి బాధ్యత ఉంటుంది. అక్కడ మీకు సంబంధం లేని అధికారులు కూడా ప్రజావాణి అనే వంకతోని నిర్లక్ష్యం చేస్తున్నమాట అక్షరాల సత్యం అండి. అది ఎప్పుడు హాజరవుతున్నారో తెలియని పరిస్థితి. ఇటు కార్యాలయంలో అటు క్షేత్రస్థాయిలో కనిపించని వారు ఉన్నారు. కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు. 32 శాఖలకు సంబంధించిన అధికారులు కలెక్టరేట్లో పనిచేస్తున్నారు. ఇందులో కొందరు అధికారులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. వాస్తవం ఇది, ఇష్టారీతిగా వ్యవహరిస్తారండి. మ్యాక్సిమం ఒక 20-30% తప్ప మిగతా వాళ్ళందరూ ఇదే పరిస్థితి అండి. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇది సత్యమేవ సత్యం. ఎందుకంటే నేను స్థానికంగా ఇక్కడ ఆ కార్యాలయానికి వెళ్తుంటాను కాబట్టి నాకు తెలుసు. నేను డైరెక్ట్ అనుభవం చెప్తున్నాను. అది కేవలం వార్తా విశ్లేషణ కదని నా అనుభవం కూడా చెప్తున్నాను. ఇందులో కొందరు అధికారులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. కీలక శాఖను చూస్తున్న ఓ మహిళా అధికారి ఒక్కరోజు కూడా సమయానికి కార్యాలయానికి వచ్చిన దాఖలాలు లేవు. తమతో తరచూ దురుసుగా వ్యవహరిస్తున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగతా శాఖల్లో కొందరు అధికారులు సమయపాలన పట్టడం లేదు. అధికారులు అందరూ బయోమెట్రిక్ హాజరు కోసం వెంటనే రిజిస్టర్ చేసుకోవాలంటూ కలెక్టర్ వల్లూరు క్రాంతి గత నెల 24న ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ గారు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయినప్పటికీ ఆదేశాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు చేసిన వారే ఎక్కువ మంది. ఇట్లాంటి పరిస్థితి ఉంటే కలెక్టర్ గారు ఆదేశాలను బేఖాతరు చేసిన అధికారులపైన దయాదాక్షిణ్యాలు ఎందుకండి? కఠిన వైఖరి ప్రదర్శించవచ్చు కదా కలెక్టర్ గారు. ప్రతిదానికి డైరెక్ట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోమని మేము అనట్లేదు. ఒక్కసారి 2 సార్లు, మూడోసారి ఒకవేళ వాళ్ళు ఏమాత్రము పరివర్తన చెందలేదనుకోండి, యాక్షన్ తీసుకోండి. మస్కా కొట్టే అవసరం ఏముందండి? వీళ్ళు పోతే వీళ్ళంటే వాళ్ళు చెప్పని వస్తారు. ఏం కొరతలేదండి. చర్యలు తీసుకున్నంత వరకు ఇది ఇట్లా కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి మీరు కఠిన వైఖరి మీరు వ్యవహరించండి. తప్పకుండా క్రమశిక్షణ మీరు అనుకున్న రీతిలో క్రమశిక్షణకు అందరూ అలవాటు పడతారు, తప్పకుండా పడతారు. ఇప్పటి వరకు 12 మంది అధికారులు మాత్రమే రిజిస్టర్ చేసుకోవడమే నిదర్శనం. 32 కార్యాలయాలు, కలెక్టరేట్ కాంప్లెక్స్లో 32 కార్యాలయాలు, దాంట్లో కేవలం 12 మంది అధికారులు బయోమెట్రిక్ విధానానికి రిజిస్టర్ చేసుకున్నారు. ఇది దీనికి నిదర్శనం అండి. బయోమెట్రిక్ హాజరు విధానంలో రిజిస్టర్ అయితే క్షేత్రస్థాయి పర్యటన పేరుతో విధులకు డుమ్మా కొట్టే అవకాశం ఉండదన్న ఉద్దేశమే కారణం. ఇది పరిస్థితి అండి. కారణాలు వెతుక్కునే వ్యక్తులకు ఇంకా కారణాలు చెప్పడానికి కొద్దిగా ఇబ్బంది అయిపోతుంది కాబట్టి, చాలా వరకు ఇబ్బంది అవుతుంది కాబట్టి దీంట్లో రిజిస్టర్ చేసుకోకపోవడానికి అది కూడా ఒక బలమైన కారణమని ఈ వార్తా విశ్లేషణలో స్పష్టంగా మనకు తెలుస్తుంది. బయోమెట్రిక్ హాజరు విధానంలో తమ పేర్లు రిజిస్టర్ చేసుకోకపోవడం వల్ల నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై కలెక్టర్ ఎలా స్పందిస్తారని ఇప్పుడు కలెక్టరేట్లో చర్చానీయాంశంగా మారింది. కలెక్టర్ గారు ఏం మాత్రం దయాదాక్షిణ్యాలు అవసరం లేదు, కఠినంగా వ్యవహరించండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. వీళ్ళ విధుల పట్ల భక్తి అంటూ లేదు, మీరంటే భయం లేదు. పై అధికారులు అంటే భయమని ఉండాలా, లేదంటే విధుల పట్ల భక్తి శ్రద్ధ ప్రేమ ఉండాలి. ఈ 2 లేని వ్యక్తులకు అసలు వాళ్ళు క్రమశిక్షణగా మెదులుతారు అనే అవకాశాలు లేవు. కాబట్టి వీళ్ళకు ప్రేమ భక్తి లేదు కాబట్టి విధుల పట్ల మీరు కఠిన వైఖరి వ్యవహరిస్తేనే అది కరెక్ట్గా పనిచేస్తుంది. కాబట్టి మీరు కొద్దిగా
మీరు అన్ని రకాలుగా చూస్తారు, కాదనడానికి అసలు అవకాశమే లేదు. కానీ ఇంకొద్ది కఠిన వైఖరి మీరు కనుక వ్యవహరిస్తే ఈ ఎవరైతే పని దొంగలు ఉన్నారో వాళ్ళపైన వాళ్ళు గాడిలో పడే అవకాశాలు ఉన్నాయి. దయచేసి మీరు పరిశీలించండి. సిబ్బంది ముందుకు వచ్చిన కలెక్టరేట్లో రెవెన్యూ, సంక్షేమ, వ్యవసాయ అనుసంధాన, ట్రెజరీ, డ్వామా, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ తదితర కార్యాలయాల్లో 400 మంది వరకు పనిచేస్తున్నారు. ఉద్యోగులు హాజరు కోసం 4 బయోమెట్రిక్ హాజరు యంత్రాలను ఏర్పాటు చేశారు. అధికారులు ఆలస్యంగా వస్తుండడంతో సిబ్బంది ముందుగా వచ్చిన పనులను సవ్యంగా ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. దరిద్రమైన పరిస్థితి అండి ఇది. అన్ని సౌకర్యాలు సమకూర్చిన తర్వాత కూడా ఈ రకంగా ఉందంటే చాలా దయనీయమైన పరిస్థితి. కలెక్టర్ గారు కఠినంగా వ్యవహరించండి. ఖచ్చితంగా అన్ని పనులు చకచక జరుగుతాయి, చక్కదిద్దబడతాయి. కాబట్టి మీకు సంగారెడ్డి జిల్లా ప్రజల పక్షాన ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు ఉన్నారో వాళ్ళ పట్ల మీరు కఠినంగా వ్యవహరించాలని, కఠినంగా మీరు ఆదేశాలు ఇవ్వాలని జిల్లా ప్రజల పక్షాన హంబుల్గా మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఖచ్చితంగా మీరు వాళ్ళపైన చర్యలు తీసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ పూటకు సెలవు తీసుకుంటున్నాం. మరి యొక్క సమస్యపై మరి యొక్క వార్తపై విశ్లేషణ చేసుకుంటూ అతి తొందరలో కలుద్దాం. జై హింద్.